హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? ఏంటా ఇది అనుకుంటున్నారా? చింతకాయ తొక్కు. ఎంతమంది తెలుసు మీలో చింతకాయ తొక్కు అంటే? పల్లెల్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి. చింతకాయల సీజన్ వచ్చినప్పుడు మనకి కావలసినంత ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటాము. ఇది 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. మరి దీంతో ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా చాలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా? ఈ చింతకాయ పచ్చడితో కూడా ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అనేది మీకు తెలుసా? మరి నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కమెంట్ రూపంలో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎంతైనా పాత వంటలే కదండి, ఆ టేస్టే వేరండి. ఇలా ఈ రోటి పచ్చళ్ళల్లో నెయ్యి వేసుకొని తింటే అసలు చెప్పనక్కర్లేదండి, మహా అద్భుతంగా ఉంటుంది కదా. నాకైతే రోటి పచ్చళ్ళు అంటే చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ రోటి పచ్చళ్ళు అంటే ఇష్టము? మరి లేట్ చేయకుండా నోరూరించి చింతకాయ పచ్చడి రెసిపీ చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ వెలిగించి ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకుందాము. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుందాం. ఎందుకంటే పప్పులు కొంచెం స్లోగా వేగుతాయి కదా, ధనియాలు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఏవి తొందరగా వేగుతాయో అవి లాస్ట్లో వేసుకోవాలి. ఏవి లేటుగా వేగుతాయో అవి మనము ఫస్ట్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు 70% ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. అలాగే కారానికి ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, అప్పుడే చిటపటలాడుతున్నాయి కదా. ఇలా వేగిన తర్వాత చివర్లో నువ్వులు యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూను తెల్ల నువ్వులు యాడ్ చేశాను. నువ్వులు దాదాపుగా మనము రోజు వాడుతూ ఉండాలండి, అప్పుడే మనకి కాల్షియం అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హీట్గా ఇంక ఇవన్నీ కూడా వేగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారి పెట్టుకుందాము. అన్నీ బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. మీరు ఒకటి గమనించారా, నేను ఇక్కడ సాల్ట్ అస్సలు వేయలేదు. ఎందుకంటే ఆ చింతకాయ పచ్చడి చేసేటప్పుడే అందులోకి సాల్ట్ వేసింటారు కదా, కాబట్టి మనం సపరేట్గా సాల్ట్ ఏమీ వేసుకోనక్కర్లేదండి. అందులో ఉన్న సాల్టే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి చింతకాయ పచ్చడి యాడ్ చేసుకుందాము. ఇలా స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ కదండి, 2 ఇయర్స్ అయినా అస్సలు పాడవదు, చాలా బాగుంటుంది. మనం చేసేక ముందు ఒక 1/2 అవర్ ముందు ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కావాల్సినంత ఈ చింతకాయ తొక్కును యాడ్ చేసుకోవాలి. మేమైతే చింత తొక్కు అని పిలుస్తాము. మీ ఏరియాలో ఏమని పిలుస్తారు దీన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. నేనైతే ఒక 3 స్పూన్స్ ఫుల్ యాడ్ చేశాను. ఇందులోనే సాల్ట్ ఉంటుందని చెప్పాను కదా, మళ్ళీ ఇంకా సాల్ట్ ఏమీ అవసరం లేదు. వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మరీ ఎక్కువ మెత్త పేస్ట్లా చేసుకోకండి, కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకుందాము. మనకి వాటర్ ఎంత కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. నాకైతే మాత్రం ఇలా మీడియంగా ఉంటేనే చాలా ఇష్టం, ఎందుకంటే రైస్లో కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుంది. మరీ గట్టిగా ఉందనుకోండి రైస్లోకి అంతగా సరిగా కలవదనమాట. కాబట్టి ఇలా మీడియంగా ఉంటే రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలా మిక్సీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసి యాడ్ చేసేసుకొని జస్ట్ ఇలా పల్స్ మోడ్లో ఒక రౌండ్ ఇచ్చుకోండి. ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ చింతకాయ పచ్చడిలో ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడు ఒక్క పల్స్ రౌండ్ ఇచ్చేద్దాం. చూసారండి, ఇలాగా కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తెలుసా. ఈ చింతకాయ పచ్చడిని చాలా వెరైటీలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఏ రకంగా చేసుకున్నా చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుంటే ఇంకా అదర్స్ అసలు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి వేసుకోండి. ఆయిల్లో ఫ్రై అవుతే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకోసమే మనం ఆల్రెడీ పచ్చడిలో కూడా వేసాం కదా, పప్పులో కూడా కొద్దిగా వేసుకోండి, బాగుంటుంది.
ఇలా వెల్లుల్లి ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసేసుకోండి. ఇంగువ అస్సలు మిక్స్ చేయొద్దు, దీనికి చాలా బాగుంటుంది. పోపు అంతా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఆ చింతకాయ పచ్చడి వేసేసుకుందాం. ఇప్పుడు ఇది లైట్గా ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకి 3-4 డేస్ ఉన్నా అస్సలు ఏమీ అవ్వదండి. ఇందులో ఉల్లిపాయలు వేసాను కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. వాటర్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇలా జస్ట్ ఒక 1/2 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకుంటే ఈ 3-4 రోజులు అయినా కూడా అస్సలు పాడవదనమాట. చాలా బాగుంటుంది. అసలు ఇంగువ అన్నీ వేసి తాలింపు వేసాం కదా, ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది అసలు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఎంత బాగుంది కదా, అసలు వేడివేడి అన్నంలో వేసుకొని ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి అదిరిపోతుంది, అసలు ఎంత బాగుంటుంది. అంతా అయితే ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇలా గాలి సీసాలో పెట్టుకున్నారనుకోండి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్యాన్లోకి కొద్దిగా రైస్ వేసుకొని తిన్నాము. పల్లెల్లో రోట్లో నూరుతారండి చింతకాయ తొక్కు. రోట్లో నూరినప్పుడు అందులోకి కొద్దిగా అన్నం వేసి కలిపితే సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. అసలు కలుపుతుంటేనే ఫ్లేవర్ అదిరిపోతుంది అసలు. ఈ చింతకాయ పచ్చడి నిజంగా చాలా చాలా బాగుంటుంది తెలుసా. పచ్చిమిర్చితో కూడా నేను ఇంతకుముందు చూపించాను. పచ్చిమిర్చితో చేయొచ్చు, ఇలా ఎండుమిర్చితో చేయొచ్చు. మిర్చితో ఎప్పుడు చూపించలేదు కదా, అందుకని చెప్పేసి సరే ఎండుమిర్చితో చేశాను. అలాగే ఇలా కొంచెం మసాలా దినుసులు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. తిన్న నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా. నెయ్యి వేసుకొని తింటుంటే అసలు అమృతంలా ఉందండి. పుల్ల పుల్లగా కారంగా అసలు ఎంత బాగుందో మాటల్లో చెప్పలేము. చాలా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ఒకసారి ఈ మెథడ్లో కూడా ట్రై చేసుకోండి. ఈ పచ్చడిని ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు, అన్ని రకాలు చూపిస్తానండి. అసలు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది, అదిరిపోయింది. నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు, అంత బాగుంది. మా వారికైతే ఇలా చేసి పెట్టాను అనుకోండి ఇంక ఏ విందు భోజనాలు అక్కర్లేదు, ఇది ఒక్కటి ఉంటే చాలనేస్తారు. రైస్తో శుభ్రంగా తినేస్తారనమాట, కడుపు ఫుల్లీగా తినేస్తారు. అంత ఇష్టం ఈ చింతకాయ పచ్చడి అంటే. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ పచ్చడి మీకు ఎలా అనిపించింది? మీలో ఎంతమందికి తెలుసండి చింతకాయ పచ్చడితో ఇలా కూడా ప్రిపేర్ చేయొచ్చని? తెలిసింటే నాతో కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఒకే మెథడ్లో కాకుండా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేయాలనేది నా ఎయిమ్ అనమాట. నేనైతే ఒక కర్రీని ఎప్పుడు ఒకలాగే అస్సలు ప్రిపేర్ చేయనండి, చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర మేము ఇలా చేస్తాము అలా చేస్తామంటే కూడా అది కూడా ఇంటికి వచ్చి నేను ట్రై చేస్తాను. వాళ్ళ మెథడ్ వాళ్ళు చెప్పేది నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఇంటికి వచ్చి నేను ట్రై చేస్తాను, అంత ఇష్టం నాకు. మరి నా రెసిపీస్ మీకు ఎలా ఉంటాయో కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఇవన్నీ అందరికీ తెలిసిన వంటలేండి, కానీ ఎలా చేస్తే బాగుంటుంది అనేదే కదా ముఖ్యము. మరి నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకోటండి, వీడియోని హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరి ఇంత మంచి టేస్టీ రెసిపీస్ మళ్ళీ కావాలంటే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.